ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో వెంకటరెడ్డి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వెంకటరెడ్డి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంటనే వెంకటరెడ్డిని ఆసుపత్రిలో చేర్చాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెంకటరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వెంకటరెడ్డి అరెస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, గతంలో ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టర్ గా పనిచేసినట్టు మాజీ డిఎంజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మాజీ డిఎంజీ వెంకటరెడ్డిని ఏసీబీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ అరెస్ట్ ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించకపోవడం అన్నది, అరెస్ట్ చూపించకపోవడం అన్నది కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మాజీ డిఎంజీ వెంకటరెడ్డి వయసు రీత్యా కూడా అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుంది. సో గుండె సంబంధిత సమస్యలతో ఉన్నటువంటి వెంకటరెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు వ్యక్తమవుతుంది. తక్షణమే మాజీ డిఎంజీ వెంకటరెడ్డిని చట్ట ప్రకారం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలి, ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాజీ డిఎంజీ వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక మంది అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళని, డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అందులో ఆ టార్గెట్ లో మాజీ డిఎంజీ వెంకటరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ముఖ్యంగా మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి పైన గత 100 రోజుల్లో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తమ ఎల్లో మీడియా ద్వారా అవినీతి పడడం ఒక ముద్రేసేటువంటి ప్రయత్నం చేయడం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా కేసు పెట్టించడం, ఇప్పుడు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అరెస్ట్ చూపించినటువంటి ఇప్పటి వరకు కూడా తక్షణమే అరెస్ట్ ప్రకటించి ముఖ్యంగా మాజీ డిఎంజీ వెంకటరెడ్డికి వైద్య పరీక్షలు చేయించాలి, వైద్య సేవలు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అనారోగ్యంతో వెంకటరెడ్డి బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తెలియజేసినప్పటికీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం, ముఖ్యంగా గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో వెంకటరెడ్డి బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఒత్తిడి ఇటువంటి సందర్భంలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తక్షణమే ఆసుపత్రులు చేర్పించి వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. ఓకే సతీష్.